హలో కాంపిటేటర్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ ఛానల్. మీరే కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఎక్కువ మందికి రికమెండ్ చేయడం వల్ల ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది. సో మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. కాబట్టి వీళ్ళతో లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ ఛానల్. ఓకే, అలానే మీరు ఎవరైనా సరే సైన్ అప్ అవ్వనట్టయితే మనకి governmentjobgenius.com ఇప్పుడే సైన్ అప్ అవ్వండి. ఓకేనా, www.governmentjobgenius.com అని సెర్చ్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ అయితే మీకు డైలీ ఫ్రీ క్విజెస్ వస్తాయి, ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, అలానే ఫ్రీ డైలీ కరెంట్ అఫైర్స్ అలాంగ్ విత్ పీడిఎఫ్స్, అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్ క్విజ్ కూడా ఉంటుంది డైలీ కూడా. అలానే ఫ్రీ డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ పీడిఎఫ్ ఉంటుంది. అంటే ఇంగ్లీష్కి వేరేగా, క్వాంట్కి వేరేగా, రీజనింగ్కి వేరేగా, ఇంగ్లీష్ వేరేగా. సో ఇలా ప్రతి సబ్జెక్ట్ కూడా మనకి ప్రాక్టీస్ పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వీలైనంత వరకు మీరు www.governmentjobgenius.com ఇప్పుడైతే రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, లేదా మీరు thumbnail-లో మనకి QR కోడ్ కూడా ఉంటుంది. ఆ thumbnail-లో QR కోడ్ స్కాన్ చేసినా సరే మీరు డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి తీసుకుని రీడైరెక్ట్ అవుతారు. సో వీలైనంత వరకు ఇప్పుడే రిజిస్టర్ అయ్యి వెంటనే మీరు ఈ కంటెంట్ అంతా కూడా మీ ప్రిపరేషన్కి యూజ్ చేసుకోండి. ఓకే, ఇదైతే మన ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ ద శాలరీ ఆఫ్ A and B is 4:5 and their expenditure is 5:7. If both of them save 9,000 rupees each, then find the salary of B. ఇక్కడ మనకి శాలరీ ఆఫ్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు, ఏబి యొక్క శాలరీ రేషియో ఇచ్చాడు. శాలరీ రేషియో ఇచ్చాడు ఏబిది ఎంత, 4:5. అలానే అండ్ దేర్ ఎక్స్పెండిచర్ ఇస్ 5:7 అన్నాడు. సో ఎక్స్పెండిచర్ రేషియో 5:7. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బోత్ ఆఫ్ దమ్ సేవ్ 9,000 రూపీస్ ఈచ్. ఇక్కడ సేవింగ్స్ ఇచ్చాడు మన క్వశ్చన్ లో. సో సేవింగ్స్ 9,000 రూపీస్ అన్నాడు అంటే మనకి సేవింగ్స్ అంటే ఎలా వస్తాయి, మనకి వచ్చిన శాలరీలో నుంచి మనం ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అది తీసేస్తే మనకి రిమైనింగ్ అమౌంట్ మన సేవింగ్స్ అవుతాయి. సో ఇక్కడ మనకి శాలరీ ఏమో 4x, అలానే బి యొక్క శాలరీ ఏమో 5x అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, 5y 7y అనుకుందాం. సో ఇక్కడ ఇద్దరు కూడా సేమ్ అమౌంట్ సేవ్ చేస్తున్నారు. ఆ సేమ్ అమౌంట్ ఎంత ఇచ్చాడు, మనకి 9,000 రూపీస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ 4x-లో నుంచి 5y కనుక మనం తీసేస్తే అలానే వచ్చిన వాల్యూ ఎంత అవుతుంది, 9,000 అవుతుంది. అలానే ఈ 4x మైనస్ 5y అనేది దేనికి ఈక్వల్, బి సేవింగ్స్కి ఈక్వల్. బి సేవింగ్స్ ఎంత అవుతాయి, బి శాలరీ అనేది మనం 5x అనుకుందాం, ఎక్స్పెండిచర్ ఏమో 7y అనుకుందాం. సో 5x = 7y. సో ఈ రెండు వాల్యూలు మనకి 9,000కి ఈక్వల్. రెండు వాల్యూస్ కూడా 9,000కి ఈక్వల్. ఓకే, దీన్ని బట్టి ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఏమొస్తుంది, x/y రేషియో వస్తుంది. చూడండి ఇక్కడ 4x ఏమో మనం RHS సెట్ సెండ్ చేసేస్తే 5x-లో నుంచి 4x పోతుంది, x మాత్రం వస్తుంది. ఓకేనా, అలానే మనకి -7y మనకి LS సైడ్ వచ్చేస్తే -5y + 7y ఎంత 2y వస్తుంది. సో x = 2y వచ్చింది. ఓకే, x = 2y వచ్చింది. ఇప్పుడు మనకి ఈ రెండు ఈక్వేషన్ ఏదో ఒక ఈక్వేషన్ యూజ్ చేసుకొని 4x - 5y = 9,000 కదా. 4x - 5y = 9,000. సో x + 2y పెట్టండి, 8y వస్తుంది. 8y-లో నుంచి 5y తీసేస్తే 3y. సో 3y = 9,000. సో ఇక్కడ మనకి y వాల్యూ ఎంత వస్తుంది, 3,000 వస్తుంది. అవునా, y వాల్యూ ఎంత వచ్చింది, 3,000. ఇక్కడ మనకి x/y రేషియో ఎంత వస్తుంది, 2:1 వస్తుంది. సో y వాల్యూ ఎంత వచ్చింది, 3,000. సో x వాల్యూ ఎంత వస్తుంది, మనకి 1 పార్ట్ వాల్యూ 3,000 అంటే x వాల్యూ ఎంత, 6,000. సో ఇక్కడ మనకి x వాల్యూ వచ్చేసింది. మనం b యొక్క శాలరీ ఎంత అనుకున్నాం, 5x అనుకున్నాం. సో 5 × 6,000. b యొక్క శాలరీ ఎంత అనుకున్నాం, 5x. సో x యొక్క వాల్యూ ఎంత వచ్చింది, మనకి 6,000. సో 6,000 టైమ్స్ ఎంత వస్తుంది, 30,000. సో ఆన్సర్ ఎంత వస్తుంది, ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, SBI క్లర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు సెషన్ అంతా కూడా ఇలానే ఉంటుంది. మీకు
ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట. వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తే మీకు ఇలాంటి మోడల్స్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్ లెవెల్ కన్నా కొంచెం హై లెవెల్లోనే ఉంటాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్లో ఇంకా చాలా ఈజీగా చేయగలుగుతారు వర్డ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? ఏ సమ్ ఆఫ్ రూపీస్ 12,000 రూపీస్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ స్కీమ్ ఆఫరింగ్ ఏ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఇచ్చాడు ఫర్ 1.5 years. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, మనకి అలానే ప్రిన్సిపల్ కూడా ఇచ్చాడు. సో ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం 3 ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంకేం చూసుకోవాలి? ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అని చూసుకోవాలి. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే మనకి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాడు. అలానే ఇంట్రెస్ట్ ఏంటి? హాఫ్ ఇయర్లీ అంటే ఒక ఇయర్కి 2 times మనకి ఇంట్రెస్ట్ అనేది చార్జ్ చేస్తారు. 6 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి. అంటే ఇలాంటప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు కాంపౌండ్ అయినప్పుడు మనం ఇంట్రెస్ట్ని డివైడెడ్ బై 2 చేస్తాం. ఇంట్రెస్ట్ని డివైడెడ్ బై 2 చేసేయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% బై 2 హాఫ్ ఇయర్లీ కాబట్టి, ఎందుకంటే ఒక ఇయర్లో 2 half years ఉంటాయి కాబట్టి మనం డివైడెడ్ బై 2 చేసాం. సో 10% వస్తుంది. అలా టైం ఏం చేస్తాం? ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తాం, టైం ఇంటూ 2 చేయండి. అంటే 1.5 3 years అంటే 3 years. ఓకేనా? ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనదర్ స్కీమ్ ఆఫరింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 15% ఫర్ 2 years. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. ఓకేనా? 3 years టైం మనకి హాఫ్ ఇయర్లీ కాంపౌండింగ్ కాబట్టి 10% అవుతుంది, టైం అనేది 3 years అవుతుంది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ 12,000 రూపీస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేశాడో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా? వడ్డీ అనేది వస్తుంది. ఆ వడ్డీ తీసుకుని ఏం చేశాడంట? మళ్ళీ వేరే స్కీమ్లో ఇన్వెస్ట్ చేశాడు. ఆ స్కీమ్లో ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తుంది 15% పర్ యానం 2 years. ఓకేనా? ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ప్రిన్సిపల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ 12,000, ఇంట్రెస్ట్ ఎంత మనకి? 10% 3 years. సో 10% 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 33.1. సో 33.1 కాబట్టి డైరెక్ట్గా మనం 331 బై పర్సంటేజ్ కాబట్టి 2 zeros వస్తాయి, డెసిమల్ పోగొట్టని ఇంకో 0 వేసుకుని. సో 12,000 ఇంటూ 331 బై 1000 చేస్తే మనకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ పర్టికులర్ 12,000 ప్రిన్సిపల్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని చెప్పేసి మనకి వాల్యూ వస్తుంది. బట్ అప్పుడే ఫైండ్ అవుట్ చేయొద్దు, నెక్స్ట్ డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇఫ్ ది ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఫ్రమ్ ఇట్ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఎనదర్ స్కీమ్, ఈ అమౌంట్ అంటే ఈ 12,000 ఇంటూ 331 బై 1000 చేస్తే ఎంత మనకి వాల్యూ వచ్చిందో ఈ అమౌంట్ని తీసుకుని వెళ్ళి ఏం చేశాడు? సింపుల్ ఇంట్రెస్ట్కి 15%కి అలానే 2 years వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ 15% ఫర్ 2 years ఎంత అవుతుంది? 15 2 30% అయితే వస్తుంది. సో మనకి ఇక్కడ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అని అన్నాడు. సో ఇక్కడ మనకి ఈ అమౌంట్కి 30% ఫైండ్ అవుట్ చేస్తే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 30% వేసేద్దాం. ఓకేనా? ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోతాయి, 0 క్యాన్సిల్ అయిపోతుంది. 331 ఇంటూ 3 చేస్తే మనకి 993 ఇంటూ 12 అయితే మిగులుతుంది బై 10 ఉంది కాబట్టి లాస్ట్లో డెసిమల్ పెట్టుకుందాం. ఫస్ట్ మల్టిప్లికేషన్ అయితే చేసేద్దాం. సో 12 ఇంటూ 993 ఎలా చేస్తాం? మనం 12 ఇంటూ 993 చేసేటప్పుడు 1000 ఇంటూ 12 చేయండి, 12,000 వస్తుంది. మైనస్ 12 7 84 అయితే మైనస్ చేసేయండి. అంటే ఎంత వస్తుంది మనకి? 11,916. సో 11,916. సో 12 ఇంటూ 993 చేస్తే 11,916 బై 10 అయితే ఉంది. సో 11,916 బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1191.6 అంటే ఆప్షన్ డి అయితే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎందుకంటే 993 ఇంటూ 12 ఇలా చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది స్పీడ్గా వస్తుంది. మల్టిప్లికేషన్ మీకు ఎక్కువగా టైం అనేది కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు వీడియోకి లైక్ చేయకపోతే వీడియోకి అయితే లైక్ చేయండి, అలానే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దెబ్లినా ట్రావెల్ 150 kilometers in 10 hours. During this journey, she covers some distance by train at 20 km/h and the remaining distance by bus at 12 km/h. Find the distance that are traveled by train and bus.
ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలిగేషన్ మెథడ్ వేసుకుంటే మనకి ఆన్సర్ అనేది స్పీడ్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ట్రైన్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట 20 km/h. సో 20 km/h. అలానే నెక్స్ట్ ఏం చేశాడు, అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ బై బస్ at 12 km/h. సో 12 km/h. ఓకేనా, ఇక్కడ మనం స్పీడ్ వేసాం, ఇక్కడ స్పీడ్ వేసాం. సో మీన్ ప్లేస్ లో కూడా మనం స్పీడే వేయాలి. టోటల్ డిస్టెన్స్ కి అంటే టోటల్గా టోటల్ ట్రైన్ బస్సు కలిపి ఎంత స్పీడ్లో రెండు కలిపి ఈ టోటల్ జర్నీలో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసింది ఈ దెబ్లినా అనే వాళ్ళు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా వస్తుంది స్పీడ్ మనకి, డిస్టెన్స్ బై టైం. సో టోటల్ డిస్టెన్స్ ఇక్కడ 150 km అని, అలానే టోటల్ డిస్టెన్స్కి టైం 10 hours అని ఇచ్చాడు. సో ఇక్కడ ఈ 150 and 10 యూజ్ చేసుకుని మనం స్పీడ్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, టోటల్ హోల్ జర్నీకి స్పీడ్ ఎంత అని. సో ఇక్కడ 150/10 చేస్తే మనకి 15 km/h అయితే వస్తుంది. అవునా, ఇప్పుడు ఎలిగేషన్ వేస్తే మనకి 15 - 12 3, అలానే మనకి 20 - 15 ఎంత వస్తుంది, 5 అయితే వస్తుంది. 5 km/h. సారీ 3:5 రేషియో, 3:5 రేషియోలో అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి 3:5 రేషియో వచ్చింది కదా, ఇది దేని రేషియో మనకి, ఇక్కడ 10 hours టైం ఇచ్చాడు కదా, ఆ టైం యొక్క రేషియో. మనకి ఫైండ్ అవుట్ చేయబడింది ఏంటి, ఫైండ్ ద డిస్టెన్స్ దట్ ఆర్ ట్రావెల్డ్ బై ట్రైన్ అండ్ బస్. సో ట్రైన్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, బస్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు అని అడిగారు. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ అంటే ట్రైన్ డిస్టెన్స్ ఫార్ములా అంటే స్పీడ్ ఇంటూ టైం. అంటే ట్రైన్ మీద వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్తో వెళ్ళాడు, అలానే ట్రైన్ మీద జర్నీ చేసి ఎంతసేపు జర్నీ చేశాడు, ఆ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తే ట్రైన్ మీద ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అని చెప్పి వస్తుంది. అలానే మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై కార్, డిస్టెన్స్ ట్రావెల్ బై బస్. ఓకే, బస్ స్పీడ్ ఇంటూ టైం. సో ఇక్కడ కూడా మనకి స్పీడ్ ఇంటూ టైం అంటే ఎవరి స్పీడు, కార్ బస్ మీద వెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడు, అలానే టైం బస్సులో ఎంతసేపు ప్రయాణించారు టైం. సో ఈ రెండు కూడా మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి ట్రైన్ మీద వెళ్ళిన డిస్టెన్స్ అలానే బస్ మీద వెళ్ళిన డిస్టెన్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇంకొక డేటా ఇచ్చాడు, ఏంటది, స్పీడ్ ఎంత ట్రైన్ మీద అయితే 20. సో 20, అలానే బస్ మీద ఎంత స్పీడు, బస్ మీద 12. సో 12 వేసుకో ఇంటూ టైం తెలియాలి. టైం రేషియో ఎంత వచ్చింది మనకి 3:5. హోల్ జర్నీకి 3:5. హోల్ జర్నీ చూసుకున్నట్టయితే మనకి 3 + 5 8 అయితే వస్తుంది. సో హోల్ జర్నీ టైం ఎంత ఇచ్చాడు, 10 hours ఇచ్చాడు. సో 8 parts వాల్యూ 10, మనకి 3 parts వాల్యూ ఎంత వస్తుంది 30/8. అలానే మనకి 5 parts వాల్యూ ఎంత వస్తుంది 50/8. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు టైం వచ్చేసింది మనకి, ట్రైన్ మీద ఎంతసేపు 30/8. సో 30/8 చేద్దాం. అలానే మనకి బస్ మీద 50/8. సో ఇంటూ 50/8. ఓకేనా, 20 × 30 చేస్తే 600 వస్తుంది. 600/8 అంటే 75 km. అలానే 12 × 50 చేస్తే 600 వస్తుంది. 600/8 అంటే 75 km వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది 75 km. సో 75. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 inlet pipes fill 2/5 of the tank in an hour. సో 2 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయంట, A + B అనుకుందాం. 2/5 of the tank in an hour. There is also an outlet pipe that empties 3/10 of the tank in an hour. సో ఇంకో పైప్ ఉంది, అదేం చేస్తుంది ట్యాంక్ ఎంప్టీ చేస్తుందంట. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఇచ్చారు 2/5 of the tank. అలానే ఇంకో దాని ఎఫిషియన్సీ ఎంత 3/10 of the tank in an hour. ఒక గంటలో రెండు పైప్స్ కలిపి 2/5 of the tank ఫిల్ చేస్తున్నాయి. అలానే ఒక గంటలో ఒక పైప్ ఎంటీ చేస్తున్న పైప్ ఏంటి 3/10 of the part ఎంటీ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎఫిషియన్సీ ఇస్తాడు కాబట్టి మనం ఫర్ సపోజ్ వర్క్ అనేది 10 అనుకుందాం, 10x. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత 10x అనుకుందాం, 10x అని అనుకుందాం. ఓకేనా, అంటే రెండు పైపులు కలిపి ఒక 1 hourలో ఎంత ఫిల్ చేస్తాయి, రెండు పైపులు కలిపి 2/5 of 10x అంటే ఎంత 4x. అవునా, అలానే ఒక పైప్ ఎంత ఎంటీ చేస్తుంది మనకి 3/10 of 10x. సో 3/10 of 10x
అంటే ఎంత 3x ఎంటీ చేస్తుంది. అంటే రెండు పైపులు కలిపి ఒక గంటలో 4x వర్క్ కంప్లీట్ చేస్తుంటే సి మాత్రం మైనస్ అంటే ఎంటీ చేసేస్తుంది. సో 1 అవర్కి ట్యాంక్ ఎంత ఫిల్ అవుతుంది? 4xలో 3x తీసేస్తే x అంటే x మాత్రమే ఫిల్ అవుతుంది. అవునా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? టైం అడిగాడు. టైం అంటే మనకి వర్క్ బై ఎఫిషియన్సీ. టైం ఫార్ములా ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 10x. సో ఎఫిషియన్సీ ఎంత వస్తుంది? 4xలో 3x తీసేస్తే x వస్తుంది. సో టైం ఎంత? 10 అవర్స్ పడుతుంది అన్నమాట. x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు టైం ఎంత పడుతుంది? 10 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ మనకి ఈవెన్ ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ అట్ 8 AM 8 AM మనకి 3 పైపులు కనుక వదిలినట్టయితే ఎన్ని అవర్స్ తర్వాత మనకి ట్యాంక్ ఫిల్ అవుతుందని చెప్పి క్వశ్చన్ అడిగారు. ఎన్ని అవర్స్ పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి? 10 అవర్స్ పడుతుంది. సో 8 AM నుంచి 10 అవర్స్ చూసుకున్నట్టయితే మనకి ఎంత వస్తుంది? 6 PM అయితే వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ డి అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలానే మా www.governmentjobgenius.com లోకి అయితే రిజిస్టర్ అవ్వండి. ఎవరికైనా యాప్ అయితే ప్రెజెంట్ ఏపీకే ఫైల్ అవైలబుల్ ఉంది. ఎవరికైనా సరే ఏపీకే ఫైల్ కావాలంటే మీకు ఫస్ట్ సైడ్లో చూపించిన నెంబర్కి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మా టీం అయితే మీకు ఏపీకే ఫైల్ మీకు సెండ్ చేస్తారు. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోండి. ఫ్రీ కంటెంట్ అని యూజ్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది మెటీరియల్ ఇది. సో వీలైనంత త్వరగా రిజిస్టర్ అవ్వండి ఇప్పుడే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎట్ ద టైమ్ ఆఫ్ టోనీస్ బర్త్ ద యావరేజ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ మదర్ వాస్ 35 years. ఓకే, టోనీస్ బర్త్ టైంకి అంటే టోనీ అనే వాళ్ళు పుట్టిన టైంకి వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ యొక్క వయసు యావరేజ్ ఇచ్చాడు. ఫాదర్ మదర్ వయసు యావరేజ్ ఇచ్చాడు. ఎంత? 30 సంవత్సరాలు. అంటే వాళ్ళిద్దరు వయసు ఎంత అవుతుంది? ఫాదర్ది మదర్ది 35 × 2 70 years అయితే వస్తుంది. తర్వాత వాట్ విల్ బి ద యావరేజ్ ఆఫ్ ద ఫ్యామిలీ వెన్ టోనీ విల్ బి 10 years old. సో 10 years టోనీకి పెరిగాయంటే వాళ్ళ ఫాదర్కి 10 పెరుగుతుంది, వాళ్ళ మదర్కి 10 పెరుగుతుంది. సో ఏజ్ ఆఫ్ ఫ్యామిలీ వెన్ టోనీ ఈజ్ 10 years old. టోనీ అనేవాడికి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ సన్ ఆర్ డాటర్, ఓకే ఎవరైతే వాళ్ళు బేబీ. ఓకే, ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ టోనీ వీళ్ళ ముగ్గురిది కూడా ఫాదర్ ప్లస్ మదర్ ప్లస్ టోనీ వీళ్ళ ముగ్గురు వయసు ఎంత వస్తుంది మనకి? 70 years ఉన్నాయి ఫాదర్ది మదర్ది ఎప్పుడు టోనీ పుట్టే టైంకి. సో ఇక్కడ 10 years తర్వాత వీళ్ళ ముగ్గురు యొక్క యావరేజ్ అడిగాడు. ఓకేనా? యావరేజ్ అడిగాడు. సో యావరేజ్ అడిగాడంటే 10 years తర్వాత టోనీకి 10 years పెరిగినాయి అంటే వాళ్ళ ఫాదర్కి 10 years పెరుగుతాయి, వాళ్ళ మదర్కి 10 years పెరుగుతుంది. అంటే వీళ్ళ ఫ్యామిలీ యొక్క ఏజ్ టోటల్గా ఒక్కొక్కరికి 10 years పెరిగినాయి అంటే టోటల్గా ఎంత ఏజ్ పెరుగుతుంది? 30 years పెరుగుతుంది. సో 70 + 30 100 years అయితే అవుతుంది. ముగ్గురు యొక్క వయసు 10 సంవత్సరాలు. టోనీ వయసు వచ్చేసరికి ముగ్గురు యొక్క వయసులు కలిపితే 100 సంవత్సరాలు అవుతాయి. సో యావరేజ్ అడిగాడు కాబట్టి మనకి 100/3 వేస్తాం. 100/3 అంటే మనకి 33 1/3 వస్తుంది. సో అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి 33 ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ద అటెండెన్స్ ఆఫ్ మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద యాన్యువల్ మీటింగ్ ఆఫ్ భావనంత్పూర్ పంచాయతీ ఈజ్ గివెన్ బిలో. ఓకే, ఏదో డేటా ఇచ్చాడు మనకి. క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి. Find the average attendance of men, women and children in the months of March and December together. సో ఇక్కడ మనకి మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క అటెండెన్స్ యావరేజ్ అడిగాడు. ఏ మంత్ది? మార్చ్ మంత్ అలానే డిసెంబర్ మంత్. సో ఎడిషన్ చేసేద్దాం. సో ఇక్కడ చూడండి 12 + 12 24 + 17 ఎంత వస్తుంది మనకి? 41 అయితే వస్తుంది. సో మార్చ్లో వాళ్ళ ముగ్గురు అటెండెన్స్ ఎంత? 41. అలానే మనకి డిసెంబర్లో చూసుకున్నట్టయితే 28 + 23 51 51 + 16 ఎంత? 67. సో 41 + 67. సో 41 + 67 ఎంత వస్తుంది మనకి? 108 వస్తుంది. కానీ మనకి ఏం అడిగాడు? యావరేజ్ అడిగాడు. యావరేజ్ అడిగాడు కాబట్టి 108/3 చేసేస్తాం. 108/3. సో 3 1 times 3 36 times. సో ఆన్సర్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఏ 36 అయితే చూస్ చేసుకుంటాం. ఓకే, సింపుల్. మీరు ఈ స్పీడ్లో ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే వస్తుంది మీకు కూడా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man swims
distance of 39 kilometers in 3 hours upstream and swims a distance of 40 kilometers in 2 hours downstream. Find the speed of the man in still water. ఇక్కడ మ్యాన్ అన్నాడు. యాక్చువల్గా మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ బోట్ స్పీడ్, ఇక్కడ మ్యాన్ ఇచ్చాడు. అక్కడ బోట్ కోసం అడుగుతాడు, జనరల్గా మనకి ఇక్కడ మ్యాన్ అని ఇచ్చాడు. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ మనకి స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఏ విధంగా వస్తుంది, మనకి స్పీడ్ ఆఫ్ మ్యాన్ యొక్క స్పీడ్ ఎలా వస్తుంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బై, అంటే సేమ్ బోట్ స్పీడ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో ఇక్కడ మ్యాన్ స్పీడ్ కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ టైం. అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ టైం అంటే 39/3 వేస్తాం. సో ఎంత వస్తుంది, 13 km/h వస్తుంది. 13 km/h స్పీడ్. అలానే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే మనకి డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ ఎంత 40, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ టైం. ఓకేనా, అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ 40/2 hours అంటే 20 km/h. ఓకేనా, మనకి 13 km/h వచ్చింది, 20 km/h వచ్చింది. సో మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ ప్లేస్ లో అప్ స్ట్రీమ్ స్పీడ్ సబ్స్టిట్యూట్ చేయండి, అలానే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లేస్ లో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 13 + 20 33/2 వస్తుంది. సో ఎంత వస్తుంది, 16.5 km/h అయితే వస్తుంది మ్యాన్ స్పీడ్. సో ఆప్షన్ ఎంత అవుతుంది, ఆప్షన్ ఏ అయితే చూస్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా. వీడియోకి అయితే లైక్ చేయండి, వీడియో నచ్చినట్టయితే వీడియో అలానే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం అయితే మీరు వీలైనంత వరకు వాట్సాప్లో కావచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, మ్యాక్సిమం షేర్స్ అయితే చేయండి. ఓకేనా, అలానే మనకి www.governmentjobgenius.com లో కూడా రిజిస్టర్ అవ్వండి. మీకు చాలా యూజ్ అవుతుంది. యాప్ ఆర్ వెబ్సైట్ ప్రతిదీ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. మీకు టెస్ట్లో ఎగ్జామ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, చాలా అడ్వాన్స్డ్ లెవెల్. మీకు ఈ లెవెల్లో టెస్ట్ రాస్తే మాత్రం మీ రియల్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా వరకు అయిపోయినట్టే. సో వీలైనంత వరకు మీరు www.governmentjobgenius.com అయితే రిజిస్టర్ అవ్వండి. ఈరోజు ప్రతి మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ప్రైస్ ఆఫ్ అన్ iPhone 11 ఇన్ ఇండియా ఈజ్ గివెన్ 58,000 rupees. ఇక్కడ ఐఫోన్ ప్రైస్ ఇచ్చాడు 58,000 rupees అని. బట్ దేర్ ఆర్ 2 different GSTs చార్జ్డ్ బై 2 different states. ఓకే, ఒక స్టేట్లో ఏమో 12% GST వేస్తున్నారంట, ఇంకో దగ్గర ఏమో 40% GST ఉంది. స్టేట్ 1 అండ్ స్టేట్ 2 రెస్పెక్టివ్. ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ ప్రైసెస్. సో ఇక్కడ మనకి ఇండియా మొత్తం 58,000 ఉంది iPhone 11 ప్రైసెస్. బట్ ఏంటి, 2 స్టేట్లు ఏం చేస్తున్నాయంటే, ఒక స్టేట్ ఏమో 12% GST వేస్తుంది, ఇంకో స్టేట్ ఏమో 14% GST వేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం 58,000/12% ఫైండ్ అవుట్ చేసి, మళ్ళీ 58,000 14% ఫైండ్ అవుట్ చేసి, ఆ రెండు అయితే మైనస్ చేయొద్దు. డైరెక్ట్గా పర్సంటేజెస్లో చూడండి. 14కి 12కి 14కి డిఫరెన్స్ ఎంత, 2%. సో డైరెక్ట్గా మనం 2% ఆఫ్ 58,000 మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 2% ఆఫ్ 58,000, 1% ఆఫ్ 58,000 అంటే 580, 2% అంటే మనకి 1160 వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. The ratio of age of grandfather, father and son in a family is 5:7:9. 8 years ago, the sum of their ages was 1 or 2. Okay, calculate their present ages. So ఇక్కడ మనకి 8 years ago ఫాదరు, గ్రాండ్ ఫాదరు, అలానే సన్ యొక్క ఏజ్ ఇచ్చాడు. సో గ్రాండ్ ఫాదర్ ప్లస్ ఫాదర్ ప్లస్ సన్, వీళ్ళ ముగ్గురు వయసులో ఎంత, 102. ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం. సో ఇప్పుడే ప్రెజెంట్ వయసు ఎంత అవుతుంది, ప్రెజెంట్ వయసు వీళ్ళు ముగ్గురిది కలిపితే ఎంత వస్తుంది మనకి. సో 8 సంవత్సరాల క్రితం 102 అంటే ప్రతి ఒక్కరికి ప్రస్తుతం వయసు కావాలంటే ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు పెరుగుతాయి. సో ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు పెరిగినాయి. కాబట్టి ప్రెజెంట్ వయసులో ఎంత అవుతాయి వాళ్ళకి, 102 + 24 అంటే 126 అయితే వస్తుంది. ఓకేనా, ప్రెజెంట్ ఏజ్ సమ్ చేస్తే వీళ్ళది 126 అయితే వచ్చింది. వాళ్ళు రేషియో ఇచ్చాడు, ప్రెజెంట్ ఏజెస్ యొక్క రేషియో 5:7:9. సో ఇక్కడ మనకి ద రేషియో ఆఫ్ ఏజ్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ సన్ ఇన్ ఫ్యామిలీస్ 5:7:9 అన్నాడు. బట్ ఇక్కడ ప్రెజెంట్ ఏజ్ అని అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా అలాంటప్పుడు మనం ప్రెజెంట్ ఏజ్ కానీ తీసుకోవాలి. ఒకవేళ 8 years ఎగో రేషియో అయినప్పుడు ఖచ్చితంగా మనకి మెన్షన్ చేస్తాడు క్వశ్చన్లోని,
కాబట్టి ఇక్కడ ప్రెజెంటేజ్ ఒక రేషియో ఎంత ఇచ్చాడు 5:7:9 ఇచ్చాడు. సో 5 + 7 12, 12 + 9 21. సో ఆ 21 పార్ట్స్ వాల్యూ మనకి 126 వచ్చింది. సో 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది 6 వస్తుంది. సో 1 పార్ట్ వాల్యూ 6 అంటే 5 6 times 30, 7 6 times 42, 9 6 times 54. ఓకేనా? సో ఆప్షన్ ఎంత వస్తుంది 30, 42, 54 ఆప్షన్ డి. కానీ ఎగ్జామ్లో ఇలా చేయొద్దు. ఫస్ట్ మనం 5:7:9 రేషియో చూడగానే మనకి ఆప్షన్స్లో ఈ రేషియోకి మల్టిపుల్సే ఉంటాయి. సో 5 అంటే 5 మల్టిపుల్లే ఉండాలి. సో చూడండి 5 అంటే 5 మల్టిపుల్ ఎన్ని ఆప్షన్స్లో ఉంది? మనకి ఏలో, బిలో ఉంది 2 ఆప్షన్, అలానే సిలో ఈ 3 ఆప్షన్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ చూడండి 7 పార్ట్స్ అంటే 7 మల్టిపుల్ అయ్యి ఉండాలి నెక్స్ట్ ఏజ్. సో 7 అంటే మనకి ఇక్కడ 54, ఇది లేదు, 54 లేదు, 7 మల్టిపుల్ కాదు. 7 మల్టిపుల్ ఆప్షన్ ఒకటే ఉంది 42. సో ఇదంతా సాల్వ్ చేయకుండా మీరు ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ చూసుకొని విత్ ఇన్ లెస్ దాన్ 20 seconds లో అయితే ఆన్సర్ అయితే పెట్టచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు మనకి. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఎ నోట్బుక్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 30% and 2 successive discounts of 10% and 10% are given on it, find what percentage of the original price is the final price of the notebook. అంటే ఒరిజినల్ ప్రైస్ కి ఎంత పర్సెంటేజ్ అయితే మనకి ఫైనల్ ప్రైస్ వస్తుందని అడిగాడు. సో ఫైనల్ ప్రైస్ అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక ప్రైస్ కి మార్కప్ చేసాం అంటే ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేసిన తర్వాత డిస్కౌంట్స్ ఇచ్చాం. సో ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసి డిస్కౌంట్స్ ఇచ్చి ఎంతకైతే మనం ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తున్నామో అది మనకి ఫైనల్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్టయితే మనం 100 రూపీస్ ఒరిజినల్ ప్రైస్ అనుకుందాం. ఒరిజినల్ ప్రైస్ 100 రూపీస్. ఒరిజినల్ అంటే ఏంటి? మనకి కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఎంత వస్తుంది? 30% ఇంక్రీజ్ చేశారు కాబట్టి 100కి 30% అంటే 130 ఇంక్రీజ్ చేశారు కాబట్టి 130. ఓకేనా? ఫైనల్ ప్రైస్ ఏమవుతుంది మనకి అంటే సెల్లింగ్ ప్రైస్. ఫైనల్ ప్రైస్ ఏమవుతుంది మనకి? ఈ 130లో ఫస్ట్ 10% డిస్కౌంట్ తీసేశారు, తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ తీసేశారు. సో 130 90/100. సో 130 130కి ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చేసారు కదా 90% ఉంటుంది. అవునా? తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ ఇచ్చారు కదా అంటే మళ్ళీ 90% ఉంటుంది. సో ఇది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఒరిజినల్ ప్రైస్ 100, ఈ 100కి ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఈ వాల్యూ వస్తుందని చెప్పి మన క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ క్యాన్సిల్ చేసేయండి. 2 zeros క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 13 into 81 అయితే వస్తుంది. 13 into 81/10 ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఇక్కడ 13 into 81 చేస్తే మనకి ఎంత వస్తుంది? 13 80 jar 1040, 13 1 13 అంటే 1053/10 వస్తుంది. అంటే 105.3 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి? 105.3. సో ఇక్కడ మనకి ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100. ఈ 100కి ఎంత పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 105.3 వస్తుంది చూద్దాం. సో 100 into x పర్సెంటేజ్ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు 105.3. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. సో 105.3. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ డి 105.3. సో 100కి 105.3% చేస్తే 105.3 వస్తుంది. సో డైరెక్ట్గా మనం ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అయితే ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద డిస్టెన్స్ బిట్వీన్ ద కాలేజ్ అండ్ ద హోమ్ ఆఫ్ పూజ ఈజ్ 80 km. One day she was 1 hour late than the normal time to leave for the college. So she increased her speed by 4 km/h and thus she reached the college at normal time. What is the change in speed of Pooja? సో ఇక్కడ మనకి రోజు కాలేజ్కి వెళ్ళే డిస్టెన్స్ 80 km అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏం జరిగింది? ఒక రోజు 1 hour లేట్ అవడం వల్ల రోజు వెళ్ళే స్పీడ్ కన్నా ఆ రోజు మాత్రం ఇంకొంచెం స్పీడ్ పెంచడం వల్ల ఏం జరిగిందంటే కాలేజ్కి ఆన్ టైంలో అయితే రీచ్ అయ్యారు. సో ఇక్కడ మనకి ఇంక్రీజ్ అయిన స్పీడ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇచ్చాడు, టైం డిఫరెన్స్ ఇచ్చాడు ఎంత? 1 hour. జనరల్గా మనకి వెళ్ళే స్పీడ్ కన్నా ఎందుకు పెరిగిన స్పీడ్? మనకి 1 hour లేట్గా బయలుదేరింది కాబట్టి. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 80. ఓకేనా? ఫర్ సపోజ్ 80లో తను ఎప్పుడు వెళ్ళే స్పీడ్ x అనుకుందాం. సో 80/x తను ఎప్పుడు రీచ్ అయ్యే స్పీడ్.
ఓకేనా. కానీ ఈ రోజు ఏం జరిగింది, తను లేట్గా బయలుదేరడం వల్ల 1 hour లేట్ బయలుదేరింది. 1 hour లేట్ బయలుదేరడం వల్ల ఏమవుతుంది, కాలేజ్కి 1 hour లేట్ చేరుకుంటుంది. అందుకని చెప్పి ఆ టైంని కవర్ చేయడానికి 4 km/h స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసింది. సో x+4 అవుతుంది స్పీడ్. సో ఇక్కడ టైం 80/x, ఇక్కడ టైం 80x+4, 80/x+4. సో ఇక్కడ టైంకి డిఫరెన్స్ ఎంత, 1 hour. 1 hour లేట్, 1 hour లేటర్ అన్నాడు కాబట్టి 1 hour టైం డిఫరెన్స్ వస్తుంది. సో -=1. సో రెండు టైంలు మైనస్ చేస్తే మనకి 1 hour వస్తుంది. ఎందుకంటే రోజు డైలీ అదే స్పీడ్తో వెళ్ళినట్టయితే మనకి కరెక్ట్గా కాలేజ్ రీచ్ అయిపోతుంది. బట్ లేట్ అవ్వడం వల్ల ఏంటి, 1 hour ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే టైం 1 hour ఎక్స్ట్రా పట్టింది. అందుకని చెప్పి మనకి నార్మల్ టైంలో నుంచి ఇప్పుడు ఈ టైం తీసేస్తే అంటే x+4 టైం తీసేస్తే మనకి 1 hour అనేది రావాలి. ఓకే, 1 hour అయితే వస్తుంది మనకి రెండిట్లీ టైం డిఫరెన్స్. సో ఇక్కడ అంటే 80/x - 80x+4 చేస్తే మనకి 1 వస్తుంది. సో ఇక్కడ 80 రెండింటికి ఎల్సిఎం తీసేయండి, x × x+4 వస్తుంది. సో ఇక్కడ 80ని RHS సైడ్ పంపించేస్తే మనకి 1/80 వస్తుంది. రెండిట్లో 80 కామన్ తీసేసి. సో తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ x+4 - x అయితే వస్తుంది. సో x క్యాన్సిల్ అయిపోతాయి, x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 4 ఒకటే ఉంటుంది. 4 × 80 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా, 4 × 8 320 వస్తుంది. సో 320 = x × x+4 అంటే మనకి x² + 4x అయితే వస్తుంది. సో x² + 4x 320 కూడా అటుపక్క వెళ్ళిపోతే x² + 4x - 320 = 0. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది మనకి. సో ఒక ప్లస్ మైనస్ వచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది, ఒక మైనస్ ప్లస్ వస్తుంది. సో ఒక మైనస్ ప్లస్ వస్తుంది. మనకి ఆ రెండు నెంబర్స్ మల్టిప్లికేషన్ చేస్తే 320 రావాలి, మనకి రెండు కూడా మైనస్ చేస్తే మనకి 4 రావాలి. సో ఎంత వస్తుంది, అలా ఫ్యాక్టర్స్ ఏమన్నా అంటే 20 and 16. 20 and 16. సో 20 and 16 మనకి 20 -20 వచ్చింది, +16 వచ్చింది. స్పీడ్ అనేది మైనస్లో ఉండకూడదు, సో అది వదిలేసేయండి. సో స్పీడ్ ఎంత వస్తుంది, 16 అయితే వస్తుంది. సో ఇక్కడ 80/x ఒరిజినల్ స్పీడ్ x అనుకున్నాం. సో 80/x 16 వచ్చింది. కానీ మనకి ఏం అడిగాడు, ఇంక్రీజ్ అయిన స్పీడ్ అడిగాడు. సో 16 + 4 ఎందుకంటే 4 kilometers ఇంక్రీజ్ చేసింది కాబట్టి. సో 16 + 4 ఎంత అవుతుంది, 20. సో ఆప్షన్ సి అయితే చూజ్ చేసుకోండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, ఏ మ్యాన్ ఈజ్ ట్వైస్ ఎఫిషియెంట్ యాజ్ ఏ ఉమెన్. ఓకే, ఇక్కడ మ్యాన్కి ఉమెన్కి ఎఫిషియన్సీ ఇచ్చాడు. సో మ్యాన్ ఉమెన్ ట్వైస్ అన్నాడు కాబట్టి 2:1. ఓకే, ట్వైస్ అన్నాడు. ఉమెన్ ఎఫిషియన్సీ కన్నా మ్యాన్ 2 times ఎఫిషియెంట్ అంట. సో ఎఫిషియన్సీ రేషియో ఎంత అవుతుంది, మ్యాన్కి ఉమెన్కి 2:1 అయితే వస్తుంది. అండ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 12 days. ఇఫ్ ద వేజెస్ ఆఫ్ ద వర్క్ ఆర్ ₹3,600, దెన్ ఫైండ్ హౌ మచ్ వేజెస్ ఆఫ్ ద ఉమెన్ అలోన్. ఓకే, ఉమెన్ యొక్క వేజెస్ అడిగాడు. ఓకేనా, మనకి డేటా అవసరం ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎఫిషియన్సీస్ ఉన్నాయంటే ఆ ఎఫిషియన్సీ ప్రకారంగానే మనకి వేజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో ఇక్కడ 1 man 1 woman కోసమే మాట్లాడుతున్నాడు, 1 man 1 woman కోసమే మాట్లాడుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా మనం ఈ డేటా అవసరం ఉండదు, ఇది కావాలి మనకి 3,600 అనేది కావాలి. సో ఎంత వేజెస్ ఉమెన్కి అవసరం ఉంది అని ఎంత వేజెస్ ఉమెన్కి వస్తుందని చెప్పి అడిగాడు. సో ఇక్కడ టోటల్గా 3,600 వాళ్ళిద్దరూ పంచుకోవాలి, మెన్ ఉమెన్. టోటల్గా వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, 2:1 అంటే 3 parts వాల్యూ 3,600. మనకి ఉమెన్ యొక్క మనకి వేజెస్ కావాలంటే 1 part వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 parts 3,600 అంటే ఎంత వస్తుంది, 1 part 1,200 రూపీస్. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఏ అయితే చూజ్ చేసుకోండి. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు, నూపూర్ ఈజ్ 18 years younger than కవిత. ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కవిత ఈజ్ 4 more than the twice the present age of నూపూర్. ఓకే, ఇక్కడ ఇద్దరు కోసం మాట్లాడుతున్నాడు, నూపూర్ కవిత అనే వాళ్ళిద్దరి కోసం. కవిత నూపూర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ x అనుకుందాం, నూపూర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ x అనుకుందాం. సో కవిత ప్రెజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చాడు, కవిత ఈజ్ 4 more than the twice the present age of నూపూర్. ట్వైస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ నూపూర్ అంటే మనకి ఎక్స్ని ట్వైస్ చేయాలి అంటే 2x అవుతుంది. 4 more than ట్వైస్ అన్నాడు కాబట్టి ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నూపూర్ అన్నాడు కాబట్టి ట్వైస్ ద నూపూర్ ఏజ్కి 4 ఎక్కువ ఉండాలి. సో 2x + 4. ఓకేనా, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ కవిత అండ్ నూపూర్.
సో మనకి ఏం అడిగాడంటే నూపూరు కవిత యొక్క పర్సెంటేజ్ సమ్ అడిగాడు. సో రెండు సమ్ చేసేయండి, ఎక్స్ ప్లస్ 2x 3x 3x ప్లస్ 4. సో మనకి 3x ప్లస్ 4 వాల్యూ కావాలి. కానీ ఎక్స్ వాల్యూ ఏ విధంగా వస్తుంది, దానికి కూడా మనకు రిలేషన్ ఇచ్చాడు. నూపూర్ ఈజ్ 18 years యంగర్ దెన్ కవిత అని. అంటే నూపూర్ అనేవాళ్ళు కవిత కన్నా 18 సంవత్సరాలు చిన్నవాళ్ళు. అంటే ఈ 2x ప్లస్ 4 మైనస్ x చేస్తే మనకి 18 రావాలి. ఎందుకంటే చిన్నవాళ్ళు, నూపూర్ చిన్నవాళ్ళు. సో 2x లో నుంచి x పోతే మనకి x వస్తుంది, +4 అటుపక్క వెళ్తే -4 అవుతుంది, 18 - 4 14 వస్తుంది. సో x = 14 ఇచ్చింది, x ప్లేస్ లో మనం 14 సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 3 14s are 42 + 4 46. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఏ 46 years అయితే వస్తుంది. సో ఇద్దరు వయసు ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది మనకి 46 years. ఓకేనా, వీడియో అయితే మాత్రం లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలానే మన గవర్నమెంట్ జాబ్ జీనియస్ యాప్లో అయితే మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకేనా, మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళు అవుతారు ఇలా చేస్తే. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ షాప్ కీపర్ ప్రొవైడ్స్ 2 successive discounts of 10% and 10% అని ఫుట్బాల్ and 12% and 8% అని క్రికెట్ బ్యాట్. If the market price of both are same and the difference of selling price is 30 paise, then find the market price. ఓకే, ఇక్కడ చూడండి మార్కెట్ ప్రైస్ రెండు సేమ్ అంట. ఈ రెండు ఆర్టికల్స్ కోసం మాట్లాడుతున్నాడు, ఒకటేమో ఫుట్బాల్, ఒకటేమో క్రికెట్ బ్యాట్. సో రెండు ఆర్టికల్స్ ఒక మార్కెట్ ప్రైస్ సేమ్ కాబట్టి రెండు ఆర్టికల్స్ ఒక మార్కెట్ ప్రైస్ 100 అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఫుట్బాల్ కోసం ఇచ్చాడు, ఫస్ట్ 10% డిస్కౌంట్, తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్. సక్సెసివ్ డిస్కౌంట్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 10% డిస్కౌంట్ పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది 90%. సో 90/100. అలానే మళ్ళీ 10% డిస్కౌంట్ కాబట్టి 90/100. ఓకేనా, అలా నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ 12% డిస్కౌంట్ ఇచ్చేసాడు. సో 12% డిస్కౌంట్ కాబట్టి 100లో 12% పోతే 88%. సో 88/100. 88/100. తర్వాత మళ్ళీ ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ 8% ఇచ్చాడు. సో 92/100 చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే వస్తుంది. సో క్యాన్సిల్ చేసేయండి, ఇక్కడ 100 క్యాన్సిల్ అయిపోతుంది, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఎంత వస్తుంది మనకి 81 అయితే వస్తుంది. సో ఫుట్బాల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఎంత 81. అలానే ఇక్కడ క్రికెట్ బ్యాట్ యొక్క సెల్లింగ్ ప్రైస్ మనకు కావాలంటే ఈ రెండు జీరోస్ పోతాయి, ఈ రెండు జీరోస్ పోతాయి. ఓకేనా, 88 × 92 ఉంది, 88 × 92/100 ఉంది. సో 88 × 92 ఏ విధంగా చేస్తాం మనం, 90² - 2²/100. సో 90² అంటే 8100. 8100 నుంచి 2² తీసేస్తే 8096. 8096/100 చేస్తే 80.96 వచ్చింది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది, 80.96కి 81కి డిఫరెన్స్ ఎంత, మనకి 0.4 డిఫరెన్స్ వచ్చింది. ఆ 0.4 వాల్యూ డిఫరెన్స్కి మనకి 30 పైసా అంట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అంటే 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో 100 parts ఎంత వస్తుంది, 0.4 × 0.24 × 250 చేస్తే మనకి 100 వస్తుంది. సో RHS సైడ్ కూడా మనకి × 250 చేయండి, × 250 చేస్తే మనకి 75,000 పైసా వస్తుంది. సో మనకి మార్కెట్ ప్రైస్ ఎంత 75,000 పైసా. మనకి రూపీస్లో ఇచ్చాడు, 75,000 రూపీస్లోకి మార్చాలని /100 చేస్తాం. సో ఆప్షన్ ఎంత వస్తుంది మనకి 750 రూపీస్. ఓకే, క్లియర్ కదా, అర్థమైంది. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే కంప్లీటర్స్. ఈ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోతే మాత్రం వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే, అలానే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.